నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. షిరిడి సాయి మానవ రూపంలో అవతరించిన దివ్యావతార మూర్తి. సాయి అవతార పరమార్థం దుష్ట శిక్షణ కోసం కాదు, మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికే సాయి మనిషి రూపంలో అవతరించారు. తన మహిమలకు మానవత్వాన్ని అద్ది తన ఉపదేశాల ద్వారా మానవీయ విలువలకు పట్టం కట్టారు. అందుకే సాయి భావం సజీవం, విశ్వవ్యాప్తంగా అనంతంగా సాగే భక్తి భావన మాధుర్యం. అలాంటి సాయినాథుల్ని భక్తులు తమ ఆత్మీయ బంధువుగా ఆరాధించుకుంటూ సాయిని సదా మనోసీమల్లో ప్రతిష్ఠింపజేసుకుంటున్నారు. అర్చావతార మూర్తిగా దర్శించుకుంటూ పునీతులవుతారు. ఆ పరంపరలో ఆవిష్కారమైన సాయి మందిరం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది. షిరిడి సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రంగా విలసిల్లుతున్న ఈ సాయి దివ్యధామం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ. సిరులనొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. సాయి బాబా సాయినాథ. సాయి భావన మాకు అనునిత్యం దివ్య ప్రేరణ. నీ నామస్మరణే నీకు మా నివేదన, కలనైనా మరువముని బోధన, ఇలలో మాకదే శుభదీవెన. ఇది సాయి భక్తులందరి ఏకోన్ముఖమైన భావన. ఈ సద్భావనకు సాకార రూపం ఇవ్వడానికి అమ్ముల సాంబశివరావు అనే సాయి భక్తుని సంకల్పంతో రఘునాథపాలెం గ్రామంలో సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం ఆకృతి దాల్చింది. సువిశాలమైన లోగిల్లో కన్నుల పండుగగా అలరారే ఈ మందిరం రాష్ట్రంలోని షిరిడి సాయి మందిరాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో రఘునాథపాలెం గ్రామం ఉంది. ఈ గ్రామం శివార్లలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ సాయి సన్నిధి అలరారుతోంది. సాయి బాబా శరణం, సాయినాథ శరణం. 2003వ సంవత్సరంలో ఈ సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రానికి శ్రీకారం చుట్టారు. అనతి కాలంలోనే నిర్మాణాలు పూర్తయి ప్రస్తుతం మనం వీక్షిస్తోన్న రీతిలో సర్వాంగ సుందరంగా రూపుదాల్చింది. పచ్చని వృక్షాలతో, పచ్చిక బయళ్లతో, వర్ణరంజితమైన కట్టడాలతో, సమున్నతమైన సాయికోటి స్తూపాలతో, కళాత్మకమైన పరిసరాలతో ఈ క్షేత్రం సాయి భక్తులకు ఓ దివ్య ఆధ్యాత్మిక వనమై శోభిల్లుతోంది. ఎక్కడ సాయి తత్వం ఉంటుందో అక్కడ ప్రశాంతత, పవిత్రత చోటు చేసుకుంటాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్రం. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే 4 స్తంభాలపై సాయి తన ఉపదేశ సౌధాన్ని నిర్మించారు. ఈ సౌధంలో భక్తులందరూ సేద తీరుతూ సాయి అనుగ్రహ ప్రాప్తి కోసం ముముక్షువులై పరిఢవిల్లుతారు. సాయి భావన తత్వం విస్తృతపరచటానికి ఈ మందిరం ఇతోధికంగా దోహదపడుతోంది. అందంగా అమరిన కట్టడాలతో, రంగుల మేళవింపులతో ఈ సాయి క్షేత్రం భక్తులకు అలౌకికానందానుభూతిని కలిగిస్తుంది. శరణం సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం. సాయి, నీవే మా సమర్థ సద్గురువు. నీ తత్వం వర్షాకాలం మేఘం లాంటిది.
నీ అమృతుల్యమైన బోధనలు చినుకు చినుకుగా మురిపించి మమ్మల్ని తరింపజేయు అంటూ సాయి భక్తులు బాబా ముంగిట ప్రణమిల్లుతారు. సాయి అనంత అవేయ దయామయుడు, అమృత స్వరూపుడు. సాయి దివ్య రూపాన్ని చూసినంతనే ఆ భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక తరంగాలు ఎగిసిపడతాయి. అలాంటి భవ్య తేజోమూర్తి పాలరాతి విగ్రహకృతిగా సాయి జ్ఞానక్షేత్రంలో కొలువుదీరి ఉంటాడు. మందస్మిత వదనారవిందంతో కరుణామయ దృక్కులతో సాయీశ్వరుడు రమ్య మనోహరంగా ప్రకటితమవుతాడు. సాయి విగ్రహాన్ని తిలకించగానే భక్తులలో ప్రమోదం, ఆనందం, సంతోషాలు వెల్లివిరుస్తాయి. జ్ఞానమే నీవయా, గర్వమే మాదయా, జన్మలే నీవయా, కర్మలే మావయా. జ్ఞానమే ఇవ్వగలడు సాయి, గర్వమే అణచగలడు సాయి. నువ్వు నా వైపు ఒక్క అడుగు వేయి, నేను నీ వైపు 100 అడుగులు వేస్తానని సాయి తన భక్తులకు పూర్తి భరోసాను, ఆసరాను అందిస్తారు. అలాంటి ఆత్మీయ బంధువు, ఆధ్యాత్మిక సింధువైన షిరిడీ సాయి నెలకొన్న ఈ మందిరాన్ని సందర్శించిన భక్తులకు మధురానుభూతులెన్నో మిగులుతాయి. విశేషమైన, విలక్షణమైన కట్టడాలతో ఈ లోగిలి మరింత విశిష్టతను సంతరించుకుంది. సాయి విగ్రహం నెలకొన్న ప్రధాన మందిరం అపురూప కళాధామంగా అలరారుతుంది. వర్ణమయ స్తంభకృతులు, వాటిపై చూడచక్కని నగిశీలతో ఆహ్లాదకరంగా విలసిల్లుతుంది. పైకప్పుపై ఉన్న గోళాకార అమరికలలో పద్మరేఖలు, సాయి ఆకృతులు, వివిధ కళా నైపుణ్యాలు ఆకట్టుకుంటాయి. రఘునాథపాలెంలోని సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్ర వైభవానికి 2 సమున్నత స్తూపాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. సాయి విజయకుమార్ సాయికోటి మహాస్తూపాన్ని 2005వ సంవత్సరంలో నిర్మించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సాయి భక్తులు రాసిన సాయికోటి పుస్తక ప్రతుల్ని ఈ స్తూపం కింద ఉన్న గదిలో నిక్షిప్తం చేస్తారు. స్తూపంపై దిశలా చూస్తోన్న సాయి విగ్రహాలు ఉంటాయి. సాయి భక్తులు నిష్ఠాగరిష్ఠగా రాసిన 2 కోట్ల సాయినామాల్ని మార్గశిర పౌర్ణమి, పాడ్యమి, విదియా తిథులలో ఈ భాండాగారంలో ఉత్సవ శోభ నేపథ్యంగా నిక్షిప్తం చేస్తారు. 1886వ సంవత్సరంలో సాయి ఈ 3 తిథులలోనే తన దేహాన్ని వదలి ఆత్మసంచారం అనంతరం పునరుద్ధానం చెందారు. అందుకు ప్రతీకగా ఈ 3 రోజుల్లోనే ఇక్కడ సాయికోటి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. రఘునాథపాలెంలోని సాయి జ్ఞానాశ్రమంలోకి ప్రవేశించగానే ఇది అని వివరించి చెప్పలేని మధుర భక్తి భావనలు పొడసూపుతాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఉద్యానవనంలో సమున్నత పీఠంపై సాయినాథుని వర్ణరంజిత దివ్యమంగళ విగ్రహం భాసిల్లుతుంది. మరోవైపు ఓ వృక్షం కింద భక్తానుగ్రహదాయకునిగా చిన్మయ శోభితంగా ఉన్న సాయినాథుని విగ్రహం అలరారుతుంది. షిరిడీలో సాయి తన భక్తులకు దివ్యబోధ చేస్తోన్న రీతిలో ఈ విగ్రహం ప్రకటితమవుతుంది. కటిక చేదైన వేప చెట్టు కింద కూర్చుని మధుర రసామృతధారలు ఒలకించే అమృత వాక్కులు సాయి తన భక్తులకు అనుగ్రహిస్తోన్న రీతిలో ఈ విగ్రహం గోచరమవుతుంది. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. పెంచినాడు బగీచాను స్వహస్త. అరిషడ్ వర్గాలనే అంతఃశత్రువులను నిర్మూలించుకున్నప్పుడే భక్తుడు మోక్ష సాధనా మార్గంలో ముందడుగు వేస్తాడు.
ఆ 6 శత్రువుల్ని ఎవరికి వారు దహించుకోవాలి. స్వచ్ఛ స్ఫటిక నిర్మల మనస్కులై నన్ను సమీపించాలని సాయి సదా పేర్కొనేవారు. ఆ అరిషడ్ వర్గాల నిర్మూలనం కోసమే ధుని ఏర్పాటు చేయడమైంది. సాయి తన యోగ శక్తితో ప్రజ్వలింపజేసిన ధుని కట్టడం సాయి జ్ఞానాస్మరణలో కళాత్మకంగా శోభిల్లుతోంది. రఘునాథపాలెం సాయి మందిర ప్రాంగణంలో స్తూపాకృతిలో ధుని నెలకొని ఉంటుంది. భక్తులు ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయను ధునికి సమర్పణ చేస్తారు. సాయి మందిరం దిగువన ప్రత్యేక మందిరంగా ధ్యాన మందిరం భాసిల్లుతుంది. ఈ మందిరంలో ప్రత్యేకంగా అలంకరించిన నాట్య భంగిమలో సాయి విగ్రహం గోచరమవుతుంది. విద్యుద్దీప కాంతుల మధ్య నాట్య సాయి విగ్రహం, ధ్యాన మందిరం అలరారుతుంటాయి. షిరిడీ సాయికి ధ్యాన ప్రక్రియపై విశేషమైన అభిమానం ఉన్నట్లుగా చెబుతారు. సర్వకాల సర్వావస్థలలోనూ మంచినే చేస్తూ, మంచినే కోరుతూ, సర్వులకు హితుడై జప ఆరాధన ఫలాన్ని సహితం సర్వేశ్వరునికి అర్పించే సాధనా సాత్విక మార్గమే ధ్యానం అని బోధించాడు. షిరిడీ సాయి భక్తులకు రఘునాథపాలెంలోని సాయి ఆధ్యాత్మిక జ్ఞానక్షేత్ర దర్శనం వల్ల ఎనలేని మానసికోల్లాసం, సాయి దివ్యానుగ్రహం జంటగా సిద్ధిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీ చెంత నేనుండగా చింత ఎందుకు? నా వైపు దృష్టి సారించండి. ఇక మీ యోగక్షేమాల బాధ్యత నాదే. ఇంత ఆత్మీయంగా మనపై శ్రద్ధాశక్తులు ప్రకటించే అపర దత్తావతారమూర్తి షిరిడీ సాయినాథుడు. విశ్వాంతరాల్లో సర్వత్రా వ్యాప్తి చెందిన ఆ సాయి తత్వం వైపు ముందడుగు వేయడం మన తక్షణ కర్తవ్యం. ఆ కార్యోన్ముఖితమై సాయి పదం వైపు మన జీవన రథాన్ని నడిపిద్దాం.